హాయ్, అందరూ బాగున్నారండి. పెసర పునుకులు ఇగురు వండి చూపిస్తాను చూడండి. పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ ఇటుక్కుపోయింది, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకుందాం, ఒక స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ఉడకటానికి కొంచెం నీళ్ళు పోసుకుందాం. చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుందాం పులుసు కోసం. ఇప్పుడు ఈ పునుకులను చిన్న చిన్న కన్నాల కింద పెట్టుకుని ఉడికిన పులుసులో వేసుకుందాం. వేసుకుంటే ఆ ఉల్లిపాయ, కారము, ఉప్పు ఇవన్నీ కలిపి నూనె కలిపి ఇందులో దిగితే పునుకు చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గిపోయి కమ్మంటే పునుకులు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పునుకులు 10 నిమిషాలు మగ్గాక అప్పుడు కొంచెం చింతపునుకులు పోసేసుకోండి. అప్పుడు పెసర పునుకులు ఇగురు తయారైపోద్ది. పునుకులు మగ్గిపోయి కనుక చింతపునుకులు కూడా పోసేసుకుందాం. పది నిమిషాలు ఉడకనిద్దాం. పునుకులు ఇగురు తయారైపోయింది. స్టవ్ కట్ చేసుకుందాం.